పాలిచ్చే చెట్లు. ఈ చెట్లకి ఎక్కడ ఘాటు పెట్టినా పాలు కారుతాయి. 25 నుంచి 30 మీటర్ల ఎత్తు ఉండే వీటి నుంచి తీసే పాలు పశువుల నుంచి లభించే పాలు లాగే తోడు పెడితే గడ్డి కడతాయి. ఈ పాల చెట్లను సాగు చేస్తున్న రైతులు ఎకరానికి ₹1,00,000కు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే రంపచోడవరం మారేడు మిల్లుకి వెళ్లాల్సిందే. ఈ చెట్ల నుంచి పాలు తీయటం చాలా కష్టమైన పని. తెల్లవారుజామున 3 గంటలకు తోటల్లోకి వెళ్ళి సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చెట్ల బెరడును కాస్త మధ్యస్థంగా చెక్కుతాం. చెట్టు దెబ్బతినకుండా సరైన లోతు వరకు బెరడును తొలగించడానికి చాలా నైపుణ్యం కావాలి. దీనికోసం జబాంగ్ అనే ప్రత్యేకమైన వంపు తిరిగిన కత్తిని వాడతాం. చెట్టు మొదళ్లకు అమర్చిన చిన్న కప్పుల్లోకి పాలు చుక్కలుగా కారుతుంటాయి. 2 గంటల తర్వాత ఆ పాలన్నీ బకెట్లలోకి తీసుకుని వాటిని వడగట్టి మలినాలను తీసివేస్తామని చెట్లకు ఎట్లా ఘాటు పెట్టాలో చూపిస్తూ చెప్పారు మహిళా రైతు వాహిని. అవి రబ్బర్ చెట్లు. పందిరి మామిడికోట గ్రామంలో ఆమె 2 ఎకరాల్లో రబ్బర్ చెట్లను పెంచుతున్నారు. పొలంలోనే రబ్బర్ తయారు చేసే యూనిట్ కూడా పెట్టారు. చెట్ల పెంపకం, రబ్బర్ తయారీలో రంపచోడవరంలో కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు శిక్షణ ఇచ్చారు. ఇక్కడ అత్యధిక వర్షపాతం, 75% తేమ వాతావరణం ఉండటం వల్ల రబ్బర్ సాగుకు అనుకూలం. మిగతా పంటలతో పోలిస్తే ఈ పంటకు పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. గిరిజన యువకులకు రబ్బర్ తయారీలో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం 500 మంది రైతులు 503 ఎకరాల్లో రబ్బర్ పండిస్తున్నారు. ఈ చెట్లు పెంచడం వల్ల భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరిగి భూసారం మెరుగవుతుందని కేంద్రం ప్రధాన సైంటిస్ట్ రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. మన్యంలోకి రబ్బర్ చెట్లు ఎలా వచ్చాయి? రబ్బరు బ్రెజిల్ దేశపు పంట. మన దేశంలో ఈ పంటను కేరళ, తమిళనాడులో వాణిజ్య పంటగా 1902 నుంచి సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లా మారేడుమిల్లి, వైరామవరం మండలాలు సముద్ర మట్టానికి ఎత్తులో ఉండటం వల్ల చల్లని వాతావరణం రబ్బరు సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ దేవరపల్లి గ్రామం రబ్బరు సాగుకు అనుకూలం అని 1994లో గుర్తించిన రబ్బర్ బోర్డు 35 గిరిజన కుటుంబాలతో 50 హెక్టార్లలో మొక్కలు నాటించింది. అనుకూల ఫలితాలు రావడంతో 10,000 ఎకరాల్లో విస్తీర్ణంలో మొక్కలు నాటారు. కానీ ప్రస్తుతం 478.67 హెక్టార్లలో రబ్బర్ దిగుబడి వస్తోంది. ఈ ప్రాంతంలో తీసే సహజ రబ్బర్లో 70% టైర్ల తయారీకే వెళ్తుంది. రబ్బరు పాలకు అమ్మోనియా వాయువు కలిపి కొన్ని సంవత్సరాల వరకు నిల్వ ఉంచవచ్చు. ఈ పాలను చేతి తొడుగులు, రబ్బర్ బ్యాండ్ల తయారీలో వాడతారు. రబ్బర్ షీట్లను చెప్పుల పరిశ్రమలో ఉపయోగిస్తారు. ₹1,00,000కు పైగా ఆదాయం. ఎకరాకు 200 మొక్కలు నాటుతాం. ఆ మొక్కలు 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత పాల సేకరణకు సిద్ధం అవుతాయి. 40 ఏళ్ల దాకా పాలు ఇస్తాయి. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు రబ్బర్ పాల సేకరణకు అనుకూలమైన వాతావరణం. రోజుకు 2 గంటల పాటు ఇద్దరు శ్రమిస్తే ఏడాదికి ఎకరాకు ₹1,00,000 పైగా ఆదాయం వస్తుంది. అంతర పంటలుగా అరటి, అనాస, అల్లం, పసుపు వేస్తాం. వాటికి అదనపు ఆదాయం వస్తుందని రబ్బర్ తోటలు పెంచుతున్న మరో రైతు జానకిరెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో ఆదివాసీల్లో బాగా వెనుకబడిన కొండారెడ్లు ఎక్కువగా ఉంటారు. వారు సుస్థిర జీవనోపాధులకు ఈ పంట ఆలంబనంగా మారింది. ఇక్కడ తయారు చేస్తున్న రబ్బరుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఏడాదికి సుమారు 150 టన్నుల రబ్బరు ఉత్పత్తి అవుతోంది. అమ్మకాల కోసం 2 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేశారు. రబ్బర్ షీట్ల అమ్మకం కూడా పారదర్శకంగా ఉంటుంది. ఏ రోజుకో రోజు మార్కెట్ ధరను రబ్బర్ బోర్డు ఆన్లైన్లో పెడుతుంది. అదే ధరకు వ్యాపారులు కొంటారు. దీనివల్ల గిరిజన రైతులు మోసపోయే పరిస్థితి ఉండదు. 2 లీటర్ల రబ్బర్ పాలకు 2 లీటర్ల నీళ్లు కలిపి అల్యూమినియం ట్రేలలో పోసి అవి గడ్డగట్టడానికి ఫార్మిక్ ఆమ్లం వేస్తారు. 4 గంటల్లో పాలు గడ్డకట్టి రబ్బర్గా మారుతుంది. 4 లీటర్ల పాల నుంచి 1/2 కిలో రబ్బర్ వస్తుంది. వాటిని రోలర్ల సహాయంతో రబ్బర్ షీట్లుగా మార్చి దుస్తులు ఆరబెట్టినట్టుగా 2 రోజులు తక్కువ నీడలో ఆరబెడతారు. తర్వాత స్మోక్ రూమ్లో 4 రోజుల నుంచి షీట్లను ప్యాక్ చేసి విక్రయిస్తారు. కిలో రబ్బర్ షీట్లకు ప్రస్తుతం ₹192 ధర ఉంది. ఎకరాకు 470 కిలోల రబ్బరు వస్తుంది. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు రబ్బర్ తోటల్లో పని ఉంటుంది. మిగిలిన రోజుల్లో వేరే పనులు చూసుకుంటున్నారు అంటున్నారు కేవీకే సైంటిస్ట్ క్రాంతికుమార్. ఈయన రబ్బర్ తయారీలో గిరిజన రైతులకు శిక్షణ ఇస్తున్నారు.